దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా ఆపరేషన్ సింధు నిర్వహించారని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పాకిస్తాన్ విషయంలో ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. రాహుల్ గాంధీ పరిపక్వత లేని రాజకీయ నాయకుడిగా ఆయన అభివర్ణించారు. బుధవారం 65 లక్షల విలువైన కంటి వైద్య పరికరాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కంటి విభాగానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందజేసింది. అలాగనే 20 లక్షల విలువైన వైద్య పరికరాలని జింకానా ట్రస్ట్ అందజేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంకు 5 సంవత్సరాలకు గాను 25 కోట్ల వితరణ చేస్తే జీజీహెచ్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బోధన ఆసుపత్రిగా ఉన్న జీజీహెచ్ లో అన్ని పరికరాలు ఉంటేనే వైద్య విద్యార్థులు నైపుణ్యం సాధిస్తారని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే జీజీహెచ్ చాలా వరకు అభివృద్ధి సాధించిందని వివరించారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఉండవల్లి శ్రీదేవి, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, ఎస్ఎస్పీ, జింకానా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ త్రిపురనేని రవికుమార్ పాల్గొన్నారు. భారతదేశానికి ఒక బలమైన, శక్తివంతమైన, ఆలోచనాత్మకమైనటువంటి ప్రధానమంత్రి ఉన్నారు. ఆయన ఏదైనా సరే అందులో గొప్ప విషయం ఏంటంటే దాడి జరిగిన మరుక్షణమే ఆవేశంగా స్పందించకుండా 100 మీటింగులు పెట్టి అందరినీ కలిసి అన్నీ సిస్టమేటిక్గా అర్థం చేసుకొని ఏ విధంగా మనం చేస్తే దేశానికి తక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది, అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పగలమని అన్నీ ఆలోచించి ఒక వ్యూహాత్మకంగా చేశారు. అందులో భాగమే ఈరోజు మిషన్ సింధూర అనేది. డెఫినెట్గా ఏదైనా సరే భారతదేశ ప్రజలు గుండెపై చేసుకొని నిద్రపోవచ్చు వారు ఉన్నంత వరకు. కాబట్టి ప్రధానమంత్రి గారు ఏది చేసినా కూడా అన్ని యాంగిల్స్లో ఆలోచించి చేస్తారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఏం చేశారు? అధికారంలో ఉన్నారు. ఇదే చెప్పేది ఏంటంటే ఏది పడితే అది ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడటం కాదమ్మా. ఇప్పుడు కొంతమంది టెర్రరిస్టులు ఉంటారు, వాళ్ళు బురదలోకి లాగాలని చూస్తారు. ఇలాంటివన్నీ ఇలాంటివి చేసినప్పుడు అన్నీ ఆలోచించి చేయాలి. బురదలోకి లాగారు కదా అని మనం కూడా బురదలోకి పోయి మంచిగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెట్టుకోలేదు. ఇవన్నీ ఏంటంటే ఒక దూరదృష్టి, అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. రాహుల్ గాంధీ గారికి ఏం తెలుసు ఇవన్నీ?